ఎల్బీనగర్ నియోజకవర్గంలో మరి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి 116వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు రమేష్ గారు కానీ, మా జోగు రామలన్న కానీ, మరి అదేవిధంగా వారి కార్యవర్గ సభ్యులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసినటువంటి మా సోదరు దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు, మరి వారు కార్పొరేటరు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా సోదరులు సోదరిమణి ప్రతి ఒక్కరు కూడా వందనం శుభాభివందనం తెలియజేస్తూ, మరి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు వారు ఏదైతే జాతి కోసం పోరాటం చేశారో, మరి వారు స్వాతంత్ర సమరయోధుల నుంచి కూడా పోరాటం చేస్తూనే సమాజం కోసం వారు పాటుపడినటువంటి తీరు చాలా మహనీయమైనటువంటి తీరు. ఎప్పుడే కానీ అగ్ర కులాల వారి దురంకారానికి అణగారిన కులాలు కూడా చాలా వరకు తొక్కబడిపోతున్నటువంటి ఆ రోజుల్లో ఎప్పుడు చూసినా కానీ ఎవరు కూడా గుళ్ళల్లోకి రానియకపోవడము, వారి వీధులలో నుంచి నడవనీయకపోవడము, వారికి ఎలాంటి అంటరానితనం అంటే అంటగట్టి వాళ్ళని అక్కడ బంధించినటువంటి పరిస్థితుల్లో వారు ఒక ఆశయాన్ని పెట్టుకొని వారికి మంచి ఇవ్వాలనే మంచి ఆలోచనతోని వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం ఈరోజు కొనియాడుతూ, మరి ఏదైతే వారు సమాజం కోసం జాతి కోసం పోరాటం చేసి మరి వారు కల్పించినటువంటి వారు ఉపరాష్ట్రపతి కూడా చేసి వారు ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అణగారిన కులాలని మరి వాళ్ళ దురంకారానికి మరి బానిసలు కాకుండా బానిసల నుంచి విముక్తి పొంది మంచి విద్యా వికాసంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి ఆ రోజు తెలియజేస్తూ వారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మనము ఆయన ఆశయాన్ని సాధిస్తూ ఈరోజు కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తూ మనం కూడా మరి ఆ ఆశయాన్ని సాధించుకుంటూ పేదవారు లేని సమాజంగా మనం కూడా గుర్తించాలి. ఎవరికైనా కానీ చోదోడు వాదోడుగా మనం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. వారిని స్ఫూర్తిగా తీసుకొని నేను నా వంతు సహకారంగా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు చేస్తూ ఉంటాను. ఎవరికి కూడా ఈర్ష్యా దేశాలకు పోను. నేను సమాజం పట్ల శ్రద్ధతోనే కార్యక్రమం చేస్తూ నా వంతు నేను కూడా జాతికి ఈ విధంగా సాంకేతం ఇస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ఐక్యతతో ఉండాలి. ఇలా పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు చేస్తున్నామంటే మన ఐక్యతనే మన బలం, మన బలమే మన బలగం. ఇవన్నీ కూడా కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు నుంచి అయినా కానీ వారి ఆశయాన్ని బతికిస్తూ మరి ఆ అడుగుజాడలను నడుస్తూ ప్రతి ఒక్కరిని మనం మంచి పేరుభావంతో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాను.